మళ్ళీ ఏం చేసావు? దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? అయ్యో అదేం లేదు బావా. ఎన్ని రోజులు భూమికి ఏమవుతుందో ఏంటో అని భయపడ్డాం కదా. దేవుడి దయ వల్ల తను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికొచ్చేసింది. తనకి నయమే ఇంటికొస్తే గుళ్ళో ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను. కోరుకున్నట్టుగానే భూమి తిరిగి ఇంటికొచ్చింది కాబట్టి వెంటనే వెళ్లి మొక్కు తీర్చుకోవాలి. ఆ విషయం ఇప్పుడు చెప్దామా తర్వాత చెప్దామా అని ఆలోచిస్తున్నాను బావా. ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో తన కోసం అటువంటి మొక్కులు మొక్కుకోవడం అవసరమా? అలా అంటావేంటి బావా? తను నా తోడికోడలే కదా. తన ఆరోగ్యం బావుండాలని మొక్కుకున్నాను. తను క్షేమంగా తిరిగి ఇంటికొచ్చింది కాబట్టి మొక్కు తీర్చుకోవాలి కదా. మరి ఇప్పటికిప్పుడంటే? లేదు బావా, దేవుడి విషయంలో మనం ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. ఆయన చల్లగా చూశాడు కాబట్టి భూమి మామూలు మనిషి ఇంటికొచ్చింది. ఎలాగైనా సరే స్వామికి మొక్కు తీర్చుకుంటే ఇంక భూమికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కాదు అంటే అలా అలా మర్చిపోతాం. మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ మనకి గుర్తొస్తుంది. అయ్యో మొక్కు తీర్చుకోలేకపోయామే అని అప్పుడు బాధపడాలి. ఓ సరే, ఒకసారి మా అమ్మ వాళ్ళతో మాట్లాడతాను. సరే బావా. హాస్పిటల్లోనే అంతమైపోవాల్సిన భూమి